महागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ద్విపుష్కర యోగము అని చెప్తున్నాం. అయితే ఇది మనకి ద్విపుష్కర యోగము అన్నప్పుడు ఎలా ఉంటుంది, అసలు అంటే ఏమిటి అని కానీ చూసుకుంటే, ద్వి అంటే రెండు, అంటే ఏదైనా ఒక కలయిక, రెండు నక్షత్రాలు కావచ్చు, తిథులు కావచ్చు. మనకి చూడండి, గ్రహాల విషయాల్లో కూడా మనం ఏదైనా చెప్పుకునేటప్పుడు గోచార రీత్యా కానీ లేకపోతే వచ్చే ఫలితాలు చెప్పుకునేటప్పుడు రెండు గ్రహాల కలయిక చెప్తాం. అంటే ఒక గ్రహాల కలయిక ఏర్పడినప్పుడు కానీ, నక్షత్రాలు కానీ ఏదైనా అయినప్పుడు కొన్ని కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. ఆ కాంబినేషన్స్లో కానీ ఏర్పడినప్పుడు వాటి యొక్క కలయిక ఒక్కోసారి యోగంగా ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చాలామంది అడిగే కొంతమందికి ఉండే సందేహం ఏంటంటే, ఇది వరకు ఇలాంటివి ఏమీ చెప్పడం లేదు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అని. పంచాంగము, ఈ తిథివార నక్షత్రాలు ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ యోగాలు అనేవి అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజల్లో శ్రద్ధ, ఆసక్తి, ఉత్సాహము ఇవి ఉండడం వల్ల ఇప్పుడు ఇంకా బాగా అవి ఒక్కొక్కటి మనకి రావడం అనేది జరుగుతోంది. కానీ ఈ యోగాలు అనేవి ఇది వరకు ఎప్పుడో లేకుండానూ లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చింది లేవు. కాబట్టి ఇక్కడ ఈ ద్విపుష్కర యోగము అని దేనికి చెప్తాము, అసలు ఏ సమయాల్లో వస్తుంది, వేటి కాంబినేషన్స్ వల్ల వస్తుంది అని చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఆది, మంగళ, శనివారాలు అయి ఉండాలి. అలాగే మనకి ఆ రోజు ధనిష్ట నక్షత్రాల మీద ఈ యొక్క ద్విపుష్కర యోగం రావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మంగళవారం వచ్చింది అనుకోండి, మంగళవారం ఆ రోజు మృగశిర నక్షత్రం కలిసి ఉండడం, అలాగే ఆ రోజు తిథి లెక్క కూడా ఉంటుంది. అంటే విధియ కానీ, సప్తమి కానీ, ద్వాదశి కానీ. అంటే ఇక్కడ ఎలా రావాలి, ఇప్పుడు రేపు వచ్చే ద్విపుష్కర యోగం మంగళవారం అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి వారం మంగళవారం వచ్చింది. నక్షత్రం పోనీ మృగశిర ఉందనుకోండి, అంటే అక్కడ ఏమవుతుంది, కుజుని యొక్క నక్షత్రం అవుతుంది. అలాగే ఆ రోజు విధియ కాబట్టి, అంటే మనం మామూలుగా పాడ్యమి వెళ్ళిన విధియ, అంటే ఇప్పుడు 3 కాంబినేషన్స్ వచ్చాయా లేదా ఇక్కడ, అది యాజ్ ఇట్ ఈజ్ గాను. సో అదేవిధంగా ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ని మనం ద్విపుష్కర యోగము అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ ద్విపుష్కర యోగం అనేది సహజంగా మరి, అంటే యోగము అంటున్నారు కదా, ఇది ఏమైనా కలిసి వస్తుందా అంటే, ఈ యోగం ఉన్న సమయంలో ప్రతిదానికి కూడా ఒక కొన్ని పనులు ఉంటాయి. అంటే ఏ సమయంలో ఏ పనులు చేయాలి అనేది మనకు సహజంగా కొంత పెద్దవాళ్ళు మామూలుగా కూడా చెప్తూ ఉంటారు. ఒరే నాయన, సాయంకాలం పూట పడుకోకూడదు, అసంజి వేళ పూట తినకూడదు, పడుకోకూడదు, దాన్ని ఏమిటంటారు, దేవతలు తిరిగే సమయం, భగవన్నామ స్మరణ చేసుకోవాలి. ఇలా మనకి ఏదో ఒకటి పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. అందుకనే ఈ ద్విపుష్కర యోగం ఏదైతే ఉందో ఈ సమయంలో కూడా కొన్ని చేయాల్సిన పనులు, కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి ఈ ద్విపుష్కర యోగం ఈసారి మనకి మంగళవారం వచ్చింది, అందులో విధియ రోజు వచ్చింది మనకి. కాబట్టి మృగశిర నక్షత్రంతో, అంటే ఇక్కడ కుజ నక్షత్రం మీద ఇక్కడ రావడం అనేది జరిగింది. అంటే మొత్తం ఓవరాల్ టోటల్గా చూస్తే దీనికి కుజుడు అధిపతిగాను, మనకి మంగళవారం వచ్చింది కాబట్టి కుజుడికి మంగళవారానికి అధిపతి కూడా, మొత్తం వీళ్ళందరికీ కూడా నక్షత్రాల వాటికి, ఆ తిథికి నక్షత్రానికి దానికి కూడా అధిపతి ఎవరయ్యాడు, అక్కడ కుజుడు వచ్చేటప్పటికి కుజుడి యొక్క అధిష్టాన దేవత ఎవరు, సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ఎక్కువగా చేయాలి. సరే, బాగుంది. మరి అయితే ఏ పనులు చేయకూడదు అంటే, మంగళవారం ఎప్పుడు కూడా మారు కోరుతుందని చెప్తారు సహజంగా. అయితే అందులో ఇలాంటి యోగాలు వచ్చినప్పుడు, ద్విపుష్కర యోగం వచ్చినప్పుడు కొన్ని పనులు చేయడం, కొన్ని పనులు చేయకపోవడం అనేది ఉంటుంది. అయితే మనకి ఇబ్బంది కలిగించే పనులు, అంటే మన జీవితంలో అబ్బాయి ఇంకోసారి మన దగ్గరికి రాకూడదు, ఇలాంటి జీవితంలో మనం అనుభవించకూడదు అనుకునే పనులు ఏవో ఒక సమస్యలు లేకపోతే ఏవో ఒకటి ఉంటాయి కొన్ని. అంటే ఎలాంటివి, ఆర్థికపరమైన సమస్యలు, లేకపోతే ఆపరేషన్లు, యాక్సిడెంట్స్లు, ఇలాంటివి మనకు కొంచెం సహజంగా బాధ కలిగించేవి. కానీ మన చేతితో చేయగలే కొన్ని చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అంటే కొన్ని సహజంగా కర్మ ప్రారంభం కొద్దీ వచ్చే మనం తొలగించలేకపోయినా ప్రయత్నపూర్వకంగా మనం ఏదైతే చేయగలమో, చేయకూడదు అనుకుంటే చేయలేమో
అలాంటి పనులు ఈ రోజు అనేవి చేయకూడదు. అందులో ముఖ్యంగా ఎటువంటి పనులు చేయకూడదు. అనవసరంగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం కానీ, లేదా ప్రత్యేకంగా ఈరోజు హాస్పిటల్‌కి వెళ్ళడం అంటే అత్యవసరమైతే వెళ్ళడం. లేకపోతే అనవసరంగా హాస్పిటల్‌కి వెళ్ళడం అంటే మారు కోరుతుంది కదా! అలాగే ఆపరేషన్‌లు, వివాదాలు, ఇంట్లో వాళ్ళతో అక్కర్లేని మాటలు మాట్లాడడం, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం, లేకపోతే ఏదైనా అంటే అనవసరమైన డబ్బులు అంటే ఏదైనా అవసరమైతే పర్వాలేదు. అనవసరమైన ఖర్చులు కొన్ని ఉంటాయి. అవి ఖర్చులు చేయడము, అలాగే వీళ్ళకి ఇప్పుడు భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, లేకపోతే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడాలు ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండడం అనేది ఉత్తమమైన విషయం ఈ యొక్క దుష్కర యోగంలో. మరి ఏమి చెయ్యొచ్చు అంటే పుణ్యం సంపాదించుకోవచ్చు. అంటే ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేయొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. భగవన్నామస్మరణ చేసుకోవచ్చు. అలాగే డబ్బు సంపాదన వాటి కోసం, అలాగే చదువు విద్యార్థులకైతే మంచి చదువులు చదువుకోవడం, మరియు ఈ యొక్క భూములు, అలాగే ఇళ్ళు ఇలాంటివి కొనుగోలు చేయడం, లేదా వాటి రిజిస్ట్రేషన్లు ఇలాంటివన్నీ మళ్ళీ మారు మారు కోరుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి చేసుకోవడం ద్వారా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే అయితే ఇక్కడ వివాహం కాని స్త్రీలు, పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వివాహం అయ్యే సూచనలు కూడా తప్పకుండా ఇక్కడ మనకి కనబడుతున్నాయి. అలాగే కుజుడు దోషం ఉన్నవాళ్ళు అంటే వివాహ విషయాల్లో కూడా కుజు దోషం ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ కుజు దోషాలు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఈ యొక్క కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు కాస్త శుభ ఫలితాలను ఇవ్వడు. కాబట్టి అలాంటి జాతకాల్లో ఎవరికైనా ఉన్నా, లేదా గోచార రీత్యా వాళ్ళు అనుభవిస్తున్నా కూడా వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అంటే వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ఆరోగ్య సమస్యల నుంచి కానీ, కోర్టు సమస్యల నుండి కానీ, లేకపోతే భార్యాభర్తల విషయాల్లో కానీ ప్రతి దాంట్లో నుంచి కూడా ఆ సమస్య నుండి వాళ్ళు బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే దీర్ఘకాలిక పరంగా ఏవైతే వ్యాధులు వీళ్ళని ఎవరైతే వెంటబడుతున్నాయో ఆ దీర్ఘకాల వ్యాధులు కూడా వీళ్ళకి తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అనేది తప్పకుండా చేయడం ద్వారా ఈ పుష్కర యోగం రోజు, ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా నక్షత్రాలు కూడా మనకి కుజుడికి సంబంధించిన నక్షత్రం, అలాగే కుజ మహర్దశ జరుగుతున్న వాళ్ళు, లేదా కుజ అంతర్దశ జరుగుతున్న వాళ్ళు, గోచార రీత్యా కూడా కుజుడు ఉండకూడని స్థానాల్లో కొన్ని ఉంటాయి. ఆ ఉండకూడని స్థానాల్లో ఉన్నప్పుడు మరియు కుజుడు కూడా జన్మరీత్యా కూడా కొద్దిగా వాటి ప్రభావం ఎక్కువగా ఉన్నవాడు, జాతకంలో కుజదోషం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ద్విపుష్కర యోగం రోజు ఈ యొక్క కుజుడిని ఆరాధన చేయడం, అలాగే కుజుడి దగ్గర దీపాలు పెట్టడం, లేదా ఎర్రటి ఒత్తులు దొరుకుతాయి మనకి, ఎర్రటి ఒత్తులు కింద చేసి వాటితో మనం ఈ యొక్క దీపాలు పెట్టుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా మనకి ఈ యొక్క ద్విపుష్కర యోగం రోజు మనం చేసే ప్రతి పని కూడా మంచి పని రెట్టింపు ఫలితాన్ని ఇచ్చి ఆ యొక్క చేసిన పుణ్యభాగం ఏదైతే ఉందో ఆ పుణ్యభాగం అంతా కూడా మళ్ళీ మనకి జీవితంలో కంటిన్యూ ఎక్కడైనా బ్రేక్స్ వచ్చినా కూడా ఆ బ్రేక్స్ని తొలగించి ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ద్విపుష్కర యోగాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.